హాయ్ అండి, నేను ఫస్ట్ 6 లైన్ థ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా డిజైన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ నేను 2 టైమ్స్ లాక్ చేసుకున్నాను. లాక్ చేసుకున్న తర్వాత 2, 3, 4, 5 చైన్ వేసి స్ట్రైట్గా చూసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడికి నేను లాక్ చేసుకుంటున్నాను. 1, 2, 3, 4 చైన్ వేసి లాక్ చేస్తున్నాను. లాక్ చేసి కొంచెం దారం పైకి తీసి ఇప్పుడు ఫ్లవర్ బిట్ తీసుకుంటున్నాను. తీసుకుని మనం థ్రెడ్కి ఇన్సర్ట్ చేస్తాను. థ్రెడ్కి ఇన్సర్ట్ చేసి బీడ్ లాక్ చేస్తాను. బీడ్ లాక్ చేసి ఎక్కడికి వస్తుందో చూసుకొని నేను స్ట్రైట్గా చూసుకొని లాక్ చేస్తున్నాను. లాక్ చేసిన తర్వాత 1, 2, 3, 4 చైన్ వేసి ఎక్కడికి వస్తుందో చూసుకొని నేను లాక్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు 1, 2, 3, 4, 5 చైన్ వేసి స్ట్రైట్గా చూసుకొని లాక్ చేస్తున్నాను. మళ్ళీ 1, 2, 3, 4 చైన్ వేసి నేను లాక్ చేస్తున్నాను స్ట్రైట్గా. ఇప్పుడు కొంచెం దారం పైకి తీసి సారీ అండి, ఇక్కడ చైన్ వేయడానికి పోయాను. ఇక్కడ కొంచెం దారం పైకి తీసి మనం బీడ్ వేయాలి. లాక్ చేసి ఫ్లవర్ బీడ్ వేయాలి. వేసిన తర్వాత స్ట్రైట్గా చూసుకొని మనం లాక్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన 4 చైన్ లాక్. ఇది బేస్ లైన్ అండి. ఈ బేస్ లైన్ మనం నీట్గా వేస్తే చూసారు కదా, 5 చైన్ 4 చైన్ బీడ్ 4 చైన్ 5 చైన్ 4 చైన్ బీడ్ 4 చైన్ ఇలానే వేసుకుంటూ పోవాలి. నేను మొత్తం వేసాను చూడండి, చూసారు కదా, నేను మొత్తం వేసాను. ఇప్పుడు లాస్ట్కి వచ్చాను, లాక్ చేస్తున్నాను. లాక్ చేసి ఒక 2, 3 టైమ్స్ చైన్ వేసి నేను కట్ చేసుకొని లాగుతున్నాను. ఇప్పుడు సెకండ్ లైన్ నేను నాట్ వేసుకోలేదండి అక్కడ. ఇప్పుడు తీసుకొని నేను నాట్ వేసుకుంటున్నాను. కొంచెం దారం ఎక్కువ విడిచిపెడుతున్నాను, ఎందుకంటే మనం కుచ్చులు వేసేటప్పుడు నేను దాన్ని కవర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చైన్లోకి నేను నీడల్ పెట్టి లాక్ చేస్తున్నాను. ఒక 2 టైమ్స్ లాక్ చేసి నేను చైన్ వేస్తున్నాను. చైన్ వేసి మనకి 5 చైన్ ఎక్కడ వేసామో అక్కడికి లాక్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు నీడల్ పైన 2 టైమ్స్ దారం చుట్టుకొని బీడ్ బ్యాక్లో దారం ఫామ్ అయి ఉంటుంది. దాని లోపల నుంచి మనం దారం తీసి రెండింటిలో ఒక్కసారి నీడల్ పైన 2 టైమ్స్ బీడ్ వెనక థ్రెడ్ ఫామ్ అయి ఉంటుంది కదా, దాని లోపల నుంచి మనం దారం తీసి నేను ట్రిపుల్ క్రోషే వేస్తున్నానండి. ఇక్కడ నీడల్ పైన 2 టైమ్స్ దారం చుట్టుకోవాలి. చుట్టుకొని బీడ్ వెనకాల థ్రెడ్ ఉందిగా, దాని లోపల నుంచి దారం తీసి మనం ట్రిపుల్ క్రోషే వేసుకోవాలి. నీడల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ లోపల నుంచి దారం తీసి నేను టోటల్ దీనికి 15 ట్రిపుల్ క్రోషే వేసుకున్నానండి. నీడిల్ పైన 2 టైమ్స్ దారం లోపల నుంచి దారం తీసి రెండింటిలో ఒక్కసారి నీడిల్ పైన 2 టైమ్స్ ఇప్పుడు నేను 7 ట్రిపుల్ క్రోషెస్ వేసానండి. ఇక్కడ ఇప్పుడు నేను ఒక స్మాల్ బిట్ తీసుకుంటున్నాను. ఒక స్మాల్ బిట్ తీసుకొని నేను 2 తీసుకున్నానండి. ఒకటి చాలు, నెక్స్ట్ ఆర్చ్కి ఇంకొకటి అవుతుంది. నీడిల్ పైన 2 టైమ్స్ దారం చుట్టుకొని రెండింటిలో ఒక్కసారి ఇలా మనం ట్రిపుల్ క్రోషే వేసుకోవాలి. బ్యాక్ దారంలో నుంచి దారం తీసి ట్రిపుల్ క్రోషే వేయాలి. నీడిల్ పైన చూసారు కదా, నేను ఇక్కడ 14 వేసాను. ఇంకొకటి వేసి 15 ట్రిపుల్ క్రోషే వేస్తానండి. ఇప్పుడు 4 చైన్ గ్యాప్ ఏది ఉందో ఆ గ్యాప్లో నుంచి నేను లాక్ చేస్తున్నాను. చూసారు కదా, 15 ట్రిపుల్ క్రోషే వేసాను. ఇప్పుడు అలాగే 5 చైన్ గ్యాప్లో 5 చైన్ వేసి నేను లాక్ చేస్తానండి. ఇక్కడ లాక్ చేసి ఇక్కడ నుంచి నీడిల్ పైన 2 టైమ్స్ దారం చుట్టుకొని మనం కంటిన్యూ చేసుకొని పోవాలి. నీడిల్ పైన 2 టైమ్స్ దారం చుట్టుకొని మనం ఇక్కడ ట్రిపుల్ క్రోషే చూసారు కదా, ఇలాగే నేను కంటిన్యూ చేసుకొని పోతాను. చూసారు కదా, నేను చేశాను అన్నీ శారీ ఫుల్. ఇప్పుడు కుచ్చులు కట్టి చూపిస్తాను. ఎండ్కి వచ్చానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఒక 5 చైన్ వేసుకుంటే సరిపోతుంది, కానీ కొంచెం గ్యాప్ ఉంది. ఆర్చ్ వేయడానికి కుదరదు కాబట్టి నేను 3 టైమ్స్ 5 చైన్ వేసాను. నేను 5 చైన్ విడిచిపెట్టి కుచ్చులు కట్టుకొని చూపిస్తానండి. ఇక్కడ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ లాక్ 5 చైన్ వేసి నేను లాస్ట్లో లాక్ చేసి కట్ చేసుకుంటాను.
2 3 టైం వేసి నేను లాక్ చేసి కట్ చేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా, ఫైనల్లీ కుచ్చులు కట్టి చూపిస్తానండి నేను. చూసారు కదా, డిజైన్ ఇలా వచ్చింది, సెమీ బ్రైడల్ డిజైన్. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.